ఉగ్రదాడి తర్వాత యుద్ధం వరకు ఆ తదనంతర పరిణామాల వరకు ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీది ఒకే మాట మీదగా నడుస్తారు. సంపూర్ణ సహకారాలు టాప్ టు బాటం మేము అందిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద చీప్ ట్రిక్స్ అవలంబిస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి మా పార్టీ నుంచి నలుగురు నిష్ణాతులైన నాయకత్వాన్ని అడిగినట్టు ఇచ్చాం. అందులో ఆనంద్ శర్మ ఒకడు, ఆయన మాజీ క్యాబినెట్ మంత్రి, అపార వైభవ్యం అనుభవం ఆయన పేరు. అలాగే గౌరవ్ గొగోయ్ లోక్సభలో విపక్ష నాయకుడు, అలాగే నాజీర్ హుస్సేన్ మైనారిటీ కర్ణాటక రాజ్యసభలో ఇంకొకడు, 4 పేర్లు ఇచ్చారు. కానీ వీళ్ళు మా పార్టీకి ఒక 4 రోజుల నుంచి దూరంగా ఉండి మోడీ గారికి దగ్గరయ్యి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దూరంగా మోడీ దగ్గరైన శశి థరూర్ని వాళ్ళు ఒక బృందానికి నాయకుడిగా వేశారు. కాంగ్రెస్ ఎంపీ కేరళ నుంచి. మేమేమో అభ్యంతరం చెప్పాల, కానీ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీని బలహీనపడతామని, కాంగ్రెస్ ఐడియాలజీని తప్పుగా చూపిద్దామని చెప్పి అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడో 1996 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించి 34 సంవత్సరాలు పరిపాలించాడు ఏకదాటిగా జ్యోతి బస్ గారు, అప్పుడున్న యునైటెడ్ నేషనల్ ఫ్రంట్. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి బ్యాసగా జరిగినప్పుడు సువర్ణ అవకాశం అయింది. కానీ ఆయన మనసులో ఏమన్నా వాళ్ళ పార్టీ ప్రకాష్ కర్ వద్దు అని చెప్పడం వల్ల ఆయన ప్రధానమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు 3 సార్లు నీకు తిరువనంతపురం లోక్సభకి ప్రాతినిధ్యం వహించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం కల్పించి విదేశాంగ వ్యవహారాల్లో జూనియర్ మంత్రిగా నియమించి ఇంత గుర్తింపు తెస్తే పార్టీ ఫస్ట్, పార్టీ తర్వాత ఏ నిర్ణయమైనా దాన్ని వదిలేసేసి నువ్వు అంగీకారం తెలియజేయడం అనేది అది దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలని దెబ్బతీసింది. చేసి ధరూర్ వ్యవహారం వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఖర్గే గారికి తెలియజేస్తే అంగీకరించమంటారా లేదా అంటే ఆయన చెప్పేవాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ తోటి ఆడుకోవడం బీజేపీకి తగ్గడం, శశి థరూర్ కాంగ్రెస్ అని వాళ్ళ ముద్రేయడం, కాంగ్రెస్ ఐడియాలతో ప్రయాణించడం వేరు, కాంగ్రెస్ అని చెప్పుకోవడం వేరు. ఈ రెండింటికి తేడా భాజపా నేతలు గుర్తించాలని, ఇటువంటి చౌకబారు ఎత్తుగడలు చేయకుండా ఏదైతే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని నివారించడం కోసం చేసే దాంట్లో మా పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు సంఘీభావం మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఈ విషయాలను గమనించవలసిందిగా సవిధంగా మనం చేస్తాం. సార్